నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వారుణ్. ప్రస్తుత కాలంలో డ్రగ్స్ మహమ్మారి యువతను నీడలా వెంటాడుతుంది. ప్రాణాలను సైతం బలి తీసుకుంటుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా బీహార్లో వెలుగు చూసిన ఒక ఘటన డ్రగ్స్ ఎలాంటి వికృత రూపాన్ని దాల్చిందనే విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. బీహార్లోని ఒక కూడిలో ఓ యువకుడు గంటల తరబడి కదలకుండా మెదలకుండా ఒకే స్థితిలో నిలబడిపోయాడు. దీన్ని చూసిన స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సాధారణంగా ఒక మనిషి కదలకుండా కనీసం మెదలకుండా అంతసేపు నిలబడడం సాధ్యమయ్యే పని కాదు. కానీ ఆ యువకుడు మాత్రం పిలుస్తున్నప్పటికీ పలకకుండా బొమ్మలా నిల్చుండిపోయాడు. దీనికి కారణం జైలజైన్ అనే ప్రమాదకరమైన డ్రగ్ కావడం గమనార్హం. ఇక నిజానికి గతంలో గంజాయి, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాల గురించి వినేవాళ్ళం. కానీ ఇప్పుడు చాలా భయంకరమైన డ్రగ్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. అవి ఎంత ప్రమాదకరం అంటే మనిషిని బ్రతికున్న శవాలుగా మారుస్తున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ డ్రగ్స్ ఎంతటి వినాశనాన్ని కలిగిస్తాయనే విషయాన్ని. ఇక అమెరికా వంటి పలు దేశాల్లో విధ్వంసం సృష్టిస్తున్న ఈ డ్రగ్స్ను జాంబీ డ్రగ్స్ అని పిలుస్తారు. ఈ డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి మెదడు పనితీరు పూర్తిగా మొద్దుబారుతుంది. బాధితులు నార్మల్గా స్పృహలో ఉన్నట్లు కనిపించినప్పటికీ వాళ్ళ శరీరంపై ఎలాంటి కంట్రోలింగ్ ఉండదు. గంటల తరబడి కదలకుండా మెదలకుండా ఉండిపోతారు. కనీసం పక్కన వాళ్ళు పిలిచినా పలకరు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలో కనిపించే జాంబీలా మారిపోతున్నారన్నమాట. జైలజిన్ డ్రగ్స్ను తీసుకోవడం వల్ల చర్మంపై కుళ్ళిపోయినట్లుగా గాయాలు ఏర్పడతాయి. దీనికి సరైన సమయంలో ట్రీట్మెంట్ చేయించకపోతే ఆ బాడీ పార్ట్స్ను తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ మరో ఘోరమైన విషయం ఏంటంటే సాధారణంగా ఈ కెమికల్ను పశువులకు మత్తివ్వడానికి ఉపయోగిస్తారు. అలాంటి దాన్ని కొన్ని ముఠాలు డ్రగ్స్తో కలిపి అమ్మేస్తున్నాయి. దాన్ని తీసుకున్న వాళ్ళే మెదడు మొత్తుపారిపోయి జాంబిల్లా ఉండిపోతారు. తాము ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. దీని ప్రభావంతో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. చివరకు ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా తీవ్ర భయాందోళనను సృష్టిస్తున్న జాంబీ డ్రగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్లో అందిస్తారు. రైట్ ప్రశాంత్, అయితే ఈ జాంబీ డ్రగ్స్ భారతదేశంలో బీహార్లో కూడా వెలుగు చూస్తుంది. అదేవిధంగా భారతదేశం మొత్తం మీద కూడా వ్యాపించే ప్రమాదం ఉన్నట్లు విశ్లేషకులు అంటున్నారు. ఇటు వైద్య పరంగా కూడా ఈ డ్రగ్ పెద్ద సవాలుగా మారింది. ఇది సాధారణ ఓపియాయిడ్ కాకపోవడంతో వలన డ్రగ్ ఓవర్ డోస్ అయితే ప్రాణాలు కాపాడుకునేందుకు ఇచ్చే నలోక్సోన్ వంటి మెడిసిన్ దీనిపై పనిచేయవు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియోలు సమాజానికి ఒక హెచ్చరిక ఇస్తున్నాయని చెప్పాలి. తల్లిదండ్రులు పిల్లలు స్నేహితుల పట్ల ప్రవర్తన అలవాట్లపై అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి చెడు వ్యసనాలకు బానిసలుగా మారకుండా చూడాలి. అలాగే యువతను డ్రగ్స్ బారి నుంచి పడకుండా కాపాడుకోవడానికి విద్యా సంస్థల్లో అవగాహన కల్పిస్తూ నైతిక విలువలను పెంచే కార్యక్రమాలను ప్రవేశపెట్టాల్సిన బాధ్యత ఉంది. ఈ క్రమంలోనే ఇలాంటి మాయలో పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యువతకు అధికారులు సూచిస్తున్నారు. మత్తులో ఊగుతూ సమాజానికి భారంగా మారకుండా ఇలాంటి విషపూరిత పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్తున్నారు. ఈ యొక్క డిసీజ్ మీద, ఈ యొక్క జాంబీ వైరస్ మీద అసలు డాక్టర్స్ ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. హలో అండి, నా పేరు ప్రొఫెసర్ సిఎస్ ముజీబుద్దీన్. జాంబీ వైరస్ ఆర్ జాంబీ లైక్ డిసీజ్ అని చెప్పి చాలామంది భయపడుతున్నారు. సో యాక్చువల్లీ జాంబీ వైరస్ ఆర్ జాంబీ లైక్ సిమ్టమ్స్ అనేది అది రియాలిటీ కాదు. ఇట్స్ ఓన్లీ షోన్ ఇన్ మూవీస్. ఇది ఒక్క మూవీస్లో మాత్రమే జాంబీ లైక్ వీరస్ కానీ లేకంటే జాంబీ డిసీజ్ కానీ అని చెప్తాము. సో బట్ ఇప్పుడు చూసే డిసీజెస్ కానీ సిమ్టమ్స్ కానీ వాళ్ళెవరు అని చూస్తే, సో బేసిక్గా ఎప్పుడైనా ఒక వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ లేకపోతే ఒక ప్రోటోజోవా కానీ ఎప్పుడైనా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు కొన్ని సిమ్టమ్స్ చూపిస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే ఒక వైరస్ వచ్చేసి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపించింది అంటే అప్పుడు మనకు సిమ్టమ్స్ వచ్చేసి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్, ఒక హాలుసినేషన్స్ కానీ కన్ఫ్యూజన్స్ కానీ డెల్యూషన్స్ కానీ లేకపోతే ఒక సీజర్స్ కానీ కనిపిస్తాయి. అంటే ఒక హ్యూమన్ బీయింగ్ కాకుండా ఒక డిఫరెంట్ మోడ్లో వర్క్ చేస్తారు. దాన్నే మనం ఏమంటున్నామంటే జాంబీ లైక్ సిమ్టమ్స్ అంటాం. రియాలిటీలో చూస్తే జాంబీ లైక్ డిసీజ్ కానీ జాంబీ లైక్ సిమ్టమ్స్ కానీ ఉండదు. బట్ కొన్ని డిసీజెస్, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ విచ్ ఎఫెక్ట్స్ ఆన్ బ్రెయిన్ ఆర్ గివింగ్ ఎ సిమ్టమ్స్ ఆఫ్ జాంబీ లైక్.
సో ఎప్పుడైతే మనం జాంబీ అనేది మనకు ఒక డిసీజ్ కాదు, ఒక సిమ్టమ్స్ మాత్రమే మనం చూస్తున్నాము అని చెప్పినప్పుడు, ఏ డిసీజెస్ జాంబీ లైక్ సిమ్టమ్స్ చూపిస్తాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ర్యాబీస్ అనే ఒక వైరస్ వచ్చేసి జాంబీ లైక్ సిమ్టమ్స్ చూపిస్తుంది. సో ఎప్పుడైతే ఒక కుక్క మనల్ని కరుస్తుందో దానికి ఒక ర్యాబీస్ ఉండి, లేకపోతే మనకు ఒక ర్యాబీస్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, హ్యూమన్ బీయింగ్ అనేది ఒక డెల్యూషన్లోకి వెళ్ళిపోతాడు, అగ్రెషన్లోకి వెళ్ళిపోతాడు, వాటర్ అనేది తాగడు అండ్ కన్ఫ్యూజన్స్లోకి వెళ్ళిపోతాడు అండ్ ఎక్కువ ఒక డాగ్ టైప్ సిమ్టమ్స్ చూపిస్తాడు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్ విల్ లీడ్ టు డెత్ ఆల్సో. సో దీన్నే మనం ఏమంటామంటే జాంబీ లైక్ సిమ్టమ్స్ అన్నాం. సో ఒకవేళ మనం ఇది నిఫా వైరస్ చూస్తే వెరీ రీసెంట్లీ ఒక కేరళలో కూడా ఒక కపుల్ ఆఫ్ వైరసెస్ అటాక్ అయ్యాయి. నిఫా వైరస్ అంటాం దాన్ని. సో నిఫా వైరస్ వచ్చేసి ఎయిదర్ ఇట్ ఈస్ అనిమల్ నుంచి, బ్యాట్ నుంచి హ్యూమన్ బీయింగ్ కానీ, లేకపోతే హ్యూమన్ బీయింగ్ టు హ్యూమన్ బీయింగ్ వయా సలైవా కానీ ట్రాన్స్మిట్ అవుతుంది. సో నిఫా వైరస్ కూడా ఇనీషియల్ స్టేజెస్లో ఇట్ ఎఫెక్ట్స్ యువర్ నార్మల్ బాడీ, బట్ ఆల్సో ఫర్దర్ స్టేజెస్లో ఇది సెంట్రల్ నర్వస్ సిస్టంలో కానీ, లేకుంటే బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ కానీ ఇచ్చినప్పుడు దీంట్లో కూడా జాంబీ లైక్ సిమ్టమ్స్ లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఆగిపోవడము, డెల్యూషన్స్ రావడము, హాలోసినేషన్స్ అంటే ఎక్కడ ఏదో ఒకటి అవుతున్నట్లు కనిపించినట్లు అవ్వడము, లేకపోతే అగ్రెషన్గా చూపించడము. సో ఎందుకంటే బ్రెయిన్ అనేది ఇన్ఫెక్ట్ అయిపోతుంది కాబట్టి, బ్రెయిన్ అనేది ఇన్ఫ్లమేషన్ అవుతుంది కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ చూపిస్తాం అనమాట. సో ఎయిదర్ ఇట్ ఈస్ ఏ నిఫా ఆర్ ఎయిదర్ ఇట్ ఈస్ ర్యాబీస్ చూస్తే ఇలాంటి వైరసెస్ బ్రెయిన్ మీద ఎప్పుడైతే వర్క్ చేస్తున్నాయో, బ్రెయిన్ మీద ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అవుతున్నాయో అప్పుడు ఏమవుతుందంటే జాంబీ లైక్ సిమ్టమ్స్ అంటే డెల్యూషన్స్ కానీ, లేకపోతే ఒక సీజర్స్ కానీ, లేకపోతే ఒక హాలుసినేషన్స్ కానీ, లేకపోతే ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ హ్యూమన్ అగ్రెషన్ లాగా చూపించడాన్నే మనం జాంబీ లైక్ సిమ్టమ్ అన్నాం. కానీ రియాలిటీలో జాంబీ డిసీజ్ కానీ, జాంబీ లైక్ సిమ్టమ్స్ కానీ ఉండవు. ఇది ఓన్లీ ఒక డిఫరెంట్ వైరసెస్ వల్ల ఉన్న బ్రెయిన్ మీద వర్క్ చేయడం వల్లే ఉంటుంది తప్ప జాంబీ లైక్ సిమ్టమ్స్ లేవు. సో ఎప్పుడైతే జాంబీ లైక్ సిమ్టమ్స్ కానీ, జాంబీ డిసీజ్ కానీ లేదు అన్నప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్ టు హ్యూమన్ బీయింగ్ డిసీజ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు అండ్ దీనికి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా అవసరం ఉండదు. ఎందుకంటే జాంబీ లైక్ డిసీజ్ ఓన్లీ ఇది మూవీస్లో కానీ, లేకుంటే ఓన్లీ ఫర్ సోషల్ మీడియా కోసం మాత్రమే చూపిస్తున్నారు. వెరీ రీసెంట్లీ జాంబీ లైక్ సిమ్టమ్స్ వచ్చేసాయి అని చెప్పి ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అయిందో దాన్ని కూడా బ్రేక్ చేసి ఇట్స్ ఓన్లీ ఏఐ క్రియేటెడ్ వీడియో అని చెప్పి కూడా చూపించాము. నిఫా వైరస్వి కొన్ని కేసెస్ మనము ఎప్పుడైతే బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ నిఫా వైరస్ది వస్తుందో దానివల్ల మనకు ఈ జాంబీ లైక్ సిమ్టమ్స్ లాగా, లేకపోతే షిజర్స్ లాగా కానీ, లేకుంటే హాలుసినేషన్స్ చాలా డేంజరస్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఏదో కనిపిస్తున్నట్లు, ఎవరో పిలుస్తున్నట్లు, ఏదో మాట్లాడినట్లు అన్నట్లు మనకి హాలుసినేషన్స్ కలుస్తున్నాయి అండ్ డెల్యూషన్స్ కలుగుతున్నాయి అండ్ సీజర్స్ కానీ, డెత్ కానీ వస్తుంది. ర్యాబీస్లో కానీ, నిఫా వైరస్లో కానీ ట్రీట్మెంట్స్ అనేది చాలా కష్టమైన ఆప్షన్స్ ఉన్నాయి. ర్యాబీస్లో అయితే ఓన్లీ వ్యాక్సిన్ ఒకటే అవైలబుల్ ఉంది. ట్రీట్మెంట్ అనేది ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. నిఫా వైరస్లో నియర్లీ 40% ఆఫ్ ఫెటాలిటీ రేట్ ఉంది. సో అందుకనే ఎప్పుడైనా సరే నిఫా వైరస్ ఏదైతే అనిమల్ టు హ్యూమన్ కానీ, హ్యూమన్ టు హ్యూమన్ కానీ ఉన్నప్పుడు వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ టు అవాయిడ్ అనిమల్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో. ఏదైనా ఒక ఫ్రూట్స్ తింటున్నామో దాన్ని క్లియర్గా వాష్ చేసి, బ్యాట్స్ యూస్ చేసిన ఫ్రూట్స్ కానీ, లేకపోతే బ్యాట్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్ వచ్చే సిమ్టమ్స్ కానీ, లేకపోతే ఇది ఒక కమ్యూనికేషన్ అనేది నిఫా వైరస్ ఒక హ్యూమన్ బీయింగ్ టు హ్యూమన్ బీయింగ్ సలైవా కానీ, లేకుంటే బై రెస్పిరేటరీ సిమ్టమ్ కానీ వస్తుంది కాబట్టి వీ నీడ్ టు బి ఐసోలేట్ ద పేషెంట్. నిఫా వైరస్ పేషెంట్స్ని ఐసోలేట్ చేయాలి. సిమ్టమ్స్ అనేది ఫీవర్ కానీ, లేకుంటే డెల్యూషన్స్ కానీ, లేకుంటే కన్ఫ్యూషన్స్ కానీ, లేకుంటే హాలుసినేషన్స్ కానీ ఉండొచ్చు. దీనికి ఇమీడియట్గా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలి, ఎక్కువ స్టేజెస్ వరకు పోనీకుండా. కరెంట్ అవైలబుల్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు యాంటీ రిట్రోవైరల్ డ్రగ్ కానీ, రెమ్డెసివిర్ కానీ, ఈ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ నిఫా వైరస్కి ఇస్తాం. సో ఓవరాల్గా జాంబీ లైక్ సిమ్టమ్స్ అనేది ఏదైతే బ్రెయిన్కి వర్క్ చేస్తాయో వైరసెస్, దానివల్ల కన్ఫ్యూషన్స్ కానీ, లేకపోతే హాలుసినేషన్స్ కానీ, డెల్యూషన్స్ కానీ, అగ్రెషన్ కానీ ఏదైతే ఉంటాయో, ఎయిదర్ ఇట్ ఈస్ నిఫా వైరస్ ఆర్ ఎయిదర్ ఇట్ ఈస్ మన ర్యాబీస్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్నే మనం జాంబీ లైక్ సిమ్టమ్స్ అంటున్నాం. కానీ రియాలిటీలో మెడికల్ టర్మినాలజీలో యాజ్ పర్ రిసర్చ్ వాట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఈస్ ద జాంబీ వైరస్ ఈజ్ నాట్ ద ట్రూ వైరస్ అండ్ మనం అసలు భయపడాల్సిన పని లేదు జాంబీ వైరస్ కానీ, లేకపోతే జాంబీ అనే డిసీజ్ కానీ. థ్యాంక్ యూ. ఇక ఈ డ్రగ్స్ ఇతర డ్రగ్స్తో ఈజీగా కలిసిపోతుంది. దీన్ని ప్రత్యేకంగా గుర్తించడం చాలా కష్టం. అంతేకాకుండా ఈ డ్రగ్ చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. ఈ నేపథ్యంలోనే యువత ఎక్కువగా ఈ డ్రగ్స్ వైపు మళ్ళుతున్నారు. ఇక ఈ జాంబీ డ్రగ్స్ ఘటనలు ఇటీవల బెంగళూరు నగరంలో పాటు చండీగఢ్లోనూ వెలుగులోకి వచ్చాయి. తాజాగా బీహార్లోనూ జాంబీ డ్రగ్స్ కలకలంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక కాక వరుస ఘటనలు భారత్లో
కొత్త రకమైన సింథటిక్ డ్రగ్స్ ప్రవేశించాయనే అనుమానాలు పెంచుతున్నాయి. దీనిపై స్పందించిన అధికారులు సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ను నమ్మొద్దని, భయభ్రాంతులకు గురి కావద్దని సూచిస్తున్నారు. ఇక అదే సమయంలో నిషేధిత మాదక ద్రవ్యాలకు సైతం దూరంగా ఉండాలని చెప్తున్నారు.